అందరినీ కూడా ఏరి జైల్లో పెడతారనేసి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ మొత్తం అందరూ కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దళిత హోంమంత్రి గారు కాబట్టి అంటున్నారని చెప్తూ ఉన్నారు. మీకులాగా దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఒక మాస్కులు అడిగితే ఒక సుధాకర్ గారు లాంటి వ్యక్తిని ఎలాగ హింసించి చంపేశారని వైసీపీ గవర్నమెంట్. అలాంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కాదండి. ప్రతి ఒక్కరికి కూడా అనిత గారికి కూడా ఆడబిడ్డగా నువ్వు వెనకలు వేయొద్దమ్మా, నీకు అండగా మేము నిలబడతాము, ఖచ్చితంగా మీరు క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకోండి. టీడీపీ నుంచి రాష్ట్ర కార్యదర్శి మనకి శ్రీనివాసరావు గారు వచ్చారు, చౌట శ్రీనివాసరావు గారు. శ్రీనివాస గారు నమస్తే. నమస్తే అండి. ప్రధానంగా చూసే ఉంటారు, కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రాలేదు. సో మీరు హోదా ఇవ్వకపోవడం వల్ల రాలేదన్నటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. ప్రధానంగా బడ్జెట్కు సంబంధించి కేటాయింపుల్లో చాలా వరకు 18 ఆర్థిక సవాళ్ళను ప్రస్తావిస్తూ ఎప్పుడు లేనట్టుగా ఈసారి కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో బడ్జెట్లో ఏమీ లేదు, పూర్తిగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాయలే తప్ప లెక్కలే తప్ప ఏం లేవు, పంచుకుంటారు వాటాలు అన్నట్టుగా మనకి కమారెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. బడ్జెట్లో ప్రజలకు అనుకూలంగా ఏం లేదని చెప్తున్నారు. మీరేమంటారు? ఈరోజు ఈ డిబేట్ లో మా జనసేన పార్టీ సోదరి కృష్ణవేణి గారు కానీ, అలానే వైసీపీ కమారెడ్డి గారికి, అలానే మీకు నమస్కారం. ముందుగా 2004 నుంచి 2009 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విభజన ఆంధ్రప్రదేశ్ ఒక గాడిలో అన్ని విధాల పరంగా ముందుకెళ్ళాడు. అయినప్పటికీ ప్రజాదరణతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం జరిగింది. మనందరం చూసాం. ఎవరు కాదలేకపోయాం ఆ మ్యాండేట్. మరి అంత పాపులారిటీ అధికార జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోల్పోతున్నాడో ఆలోచించాడా? ఈ రోజుకి అదే వాదన, ఈ రోజుకి పార్టీ అదే వాదన. మనం ఈ స్థాయికి ఎందుకు ఎక్కడ 111 సీట్లు ఈ రకంగా వెళ్తే అసలు పార్టీ కూడా సాధ్యమా అని చెప్పేసి ఆలోచించకుండా ఎంతసేపటికి ఎదురు ఎవరైనా చిరసావహిస్తారండి. మొదటి ప్రజల తీర్పు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి స్థానాలు ఇస్తే మరి అత్యంత సీనియర్ అయిన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి సభలో కూర్చున్నాడు. ఎన్నో అవమానాలు పొందాడు. అవమానాలు పొందిన తర్వాత తన ఇంట్లో వాళ్ళని, తన సతీమణిని అప్పుడు కాబట్టి సభలో ఇచ్చి నిష్కర్మించి సభ అని చెప్పి బయటకు వెళ్ళింది. అప్పటి వరకు 3 సార్లు ఆయన ప్రతి దాంట్లో వాదిస్తూ తను అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఈరోజు అసెంబ్లీకి వచ్చాడు కదండి. ఈరోజు నీకు ఇచ్చిన స్థానాలు ఎన్ని అనే దానికంటే ఇచ్చిన అవకాశాన్ని ప్రజల్లో నాకే ఇచ్చారు అని చెప్పేసి అసెంబ్లీకి వచ్చి గౌరవంగా ఏమి చెప్పాలనుకుంటే అదే చెప్పండి. ఇక వేరే దీని గురించి అసలు మేము జగన్మోహన్ కానీ శ్రీనివాసరావు గారు అంటే సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇవ్వాల్సిన మైకు అనుకున్న సమయం కంటే తక్కువ ఇస్తారు. సో అది ప్రధానంగా వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మైక్ ఇస్తారా ప్రజల గొంతుగా వినిపించడానికి, ప్రజల గురించి మాట్లాడడానికి, ప్రజల వైపు నుంచి అనేది ప్రధానంగా ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు కూటమి పార్టీ జంకుతుంది, లేకపోతే ఎందుకు ఇవ్వట్లేదని ప్రధానంగా వైసీపీ ప్రశ్నిస్తుంది. మనం సాధ్యాసాధ్యాలను ఆలోచించాలి. వచ్చింది 11 సీట్లు. ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు కానీ ప్రతిపక్ష స్థానం ఎక్కడికి పోద్ది? ప్రతిపక్ష స్థానం అంటే అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఉన్న అధికార పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. స్థానం అదే. దాన్ని నిలబెట్టుకోండి. హోదా ఎలా వస్తుంది? మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని
సభలో ఎంత అవమానం చేశారు. మీకున్నది ఇప్పుడు నేను కనుక గేటు తీస్తే ఈ సభ్యుల్ని హోదా కూడా ఉండదని అవమానం చేశాడా లేదా? ఇంకొక ఎమ్మెల్యే వస్తే చెప్పారా? 18 మందితో ఇప్పుడు మేము 19 మందితో వెళ్తూ ఉంటే ఒక్కడు వస్తే అని చెప్పేసి మీరే గుర్తు చేశారా ప్రతిరోజు? అంటే ప్రతిపక్ష హోదా శ్రీనివాసరావు గారు ఒకసారి కమలారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కమలారెడ్డి గారు, గతంలో ఒక్క ఎమ్మెల్యే మా వైపు వచ్చేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉంటుందా అన్నటువంటి ప్రశ్నలు ప్రశ్నించారు.